మత్తయి సువార్త 15వ అధ్యాయము 29 నుంచి 31 వచనాలు. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. మూగవారు మాటలాడుటయు, అంగహీనులు బాగుపడుటయు, కుంటివారు నడుచుటయు, గ్రుడ్డివారు చూచుటయు జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. యేసు గలిలయ సముద్రం దగ్గర ఒక కొండ దగ్గర నిలబడి ఉన్నప్పుడు బహుజనము, విస్తార జనము, వాళ్ళలో కొంతమందిని కుంటివారు, గుడ్డివారు, అంగవిహీనులు, మూగవారు, ఆయా శరీర ఇబ్బందులతో, అనారోగ్యాలతో, శరీరంలో కొంతమందికి జలుబు ఉండొచ్చు, దగ్గు ఉండొచ్చు, ఆయాసం ఉండొచ్చు, కడుపు నొప్పి, తలనొప్పి, రకరకాలైన సమస్యలండి, జ్వరం, ఇన్ఫెక్షన్లు, ఏదో ఒకటి ఇప్పుడు మీ సమస్య ఏదైనా సరే ఆ రోజుల్లో కూడా మనుషులకి అనేక అనారోగ్యాలు ఉన్నాయి. అయితే బైబిల్లో ముఖ్యంగా చూస్తే కుష్టివారిని, గుడ్డివారిని, కుంటివారిని, మూగవారిని, ఆ తర్వాత చాందరోగం, రకరకాల సమస్యలతో బాధపడేవారిని మనం చూస్తాం. అయితే వాళ్ళందరంట విశ్వాసంతో ప్రభు దగ్గర తీసుకొచ్చారంట. యేసు ప్రభు వారి పాదాల దగ్గర పెట్టినప్పుడు ఆయన వారందరినీ స్వస్థపరిచారంట. యేసు ప్రభుకి పక్షపాతం లేదండి. ఆయన కనికర స్వరూపుడు. ఆయన కనికర స్వరూపుడు. ఆయన ప్రేమించే దేవుడు. అయితే ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు, స్వస్థత చేసినప్పుడు అక్కడున్న జనులందరూ చూసి ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే ఎవరైతే మూగవారు ఉన్నారో మాట్లాడగలుగుతున్నారు, ఎవరైతే నడవలేరు, కుంటివారు ఉన్నారో వాళ్ళు నడవగలుగుతున్నారు, ఎవరైతే కాళ్ళు వంకరైపోయి ఉన్నారో వాళ్ళు బాగుపడ్డాయి, అలాగే ఎవరైతే చూపు లేదో వాళ్ళు చూడగలుగుతున్నారు. ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ జరగని అద్భుతాలు యేసు ప్రభు వారు చేసిన పరిచర్యలో మనం చూడగలిగాం. అయితే ఇక్కడ వాక్యం చదువుతున్నప్పుడు మీకు ఆశ కలుగుతుంది. మరి ఆ ప్రభు అంత పెద్ద అద్భుతాలు చేశాడు కదా, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు కదా, మూగవారు మాట్లాడారు కదా, కుంటివారు నడిచారు కదా, మరి నా విషయంలో నాకు ఆ అద్భుతం, నాకు ఆ భాగ్యం లేదా, నేను పొందుకోకూడదా, నాకెందుకు దేవుడు చేయడు అనే బాధ, అనే ఆశ అందరికి ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది, నాతో సహా. స్వస్థత పొందుకోవాలని ఎవరు కోరుకోరు చెప్పండి? ఎవరు కూడా అనుకోరు నేను హాస్పిటల్ చుట్టూ తిరగాలి, మందులు వేసుకోవాలి, ఆపరేషన్ చేసుకోవాలి, ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎవరు ఇష్టపడరు. ఎవరికి సమయాన్ని, తన ధనాన్ని, తన కష్టార్జితాన్ని వ్యర్థంగా వేస్ట్ చేయడం నచ్చదు. అందరూ ఆశపడతారు. అయితే ఇక్కడ కూడా అప్పట్లో ఇప్పుడున్న వైద్యాలు లేవు, అయినప్పటికీ వాళ్ళు అలాగే బాధపడేవారు. ఉన్న నాటు వైద్యాలతో, ఆయుర్వేద వైద్యాలతో, అప్పట్లో వాళ్ళు చేసే వైద్యాలతో అలాగే బాధపడి కింద మీద పడి అనేక వైద్యులకు చూపించుకొని ఏదో ఒకటి చేసి అలా బాధపడుతూ బతికేవారు. అలాంటి కష్టాల్లో, అనారోగ్యాల్లో, బాధలతో ఉన్న ప్రజలు యేసు ప్రభు వారు స్వస్థపరుస్తారు, ఆయన దేవుని కుమారుడు, ఆయనలో శక్తి ఉంది అనే మాటలు విన్నప్పుడు వాళ్ళకు హృదయంలో ఒక ఆశ పుట్టిందండి. నేను అక్కడికి వెళ్తే నాకు కూడా స్వస్థత వస్తుందేమో అనే ఆశతో వాళ్ళు గుంపులుగా పరిగెత్తారు. అయితే ఈరోజు నేను చూసిన ప్రేయర్ రిక్వెస్ట్లో చాలామందికి అనారోగ్యాలు ఉన్నాయి. అయితే దేవుడు మిమ్మల్ని బాగు చేయాలి అని ఆశపడుతున్నారు. మీ సమస్య ఎంత కఠినమైనా సరే మనకి అసాధ్యమైనవి దేవునికి సాధ్యము. హల్లెలూయా. మనుష్యుడికి అసాధ్యమయ్యవచ్చు కానీ దేవునికి సమస్తం సాధ్యమే. దేవుడు నా జీవితంలో బాగు చేయగలడు అనే విశ్వాసం అనే బీజం మీలో ఉంటే దేవుడు నిశ్చయంగా చేస్తాడండి. జాగ్రత్తగా వినండి. విశ్వాసం. మనం ఎప్పుడు కూడా మన విశ్వాసం డాక్టర్ల మీద, రిపోర్ట్ల మీద, మందుల మీద పెడతాం. చాలా వరకు నేను ఈ మందు వేసుకుంటే లేదా నేను ఈ ట్రీట్మెంట్ ఫాలో అవుతే ఇది అవుద్దండి అంటున్నారండి అని అనుకుంటారు, అందరూ చెప్తారు. కానీ ఈ మధ్య రోజుల్లో నేను గమనించేది ఏంటంటే మందులు కూడా కొంతమందికి పనిచేయవు. డాక్టర్లు కూడా కొన్నిసార్లు తప్పుగా పరీక్షలు చేసినప్పుడు తప్పు డయాగ్నోస్ అవుతాయి. టెస్ట్లు, రిపోర్ట్లు కూడా కొన్నిసార్లు తప్పు వస్తాయి. కానీ దేవుడి మాట, దేవుని వాక్కు ఎప్పుడు అబద్ధం కాదు. దేవుని నోటిలోంచి ఒక్కసారి మీ గురించి
ఒక మాట విడుదలైతే ఇంకా అది ఎన్నటెన్నటికీ స్వస్థత, ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం, ఎన్నటెన్నటికీ దీవెన. హల్లెలూయా. అయితే ఈ విషయం గురించి ఇంకా కొన్ని లేఖనాలు పరిశీలిద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 18-19 వచనాలు చదువుదాం. అపవిత్రాత్మల చేత బాధించబడిన వారు వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జన సమూహమంతయు ఆయనను ముట్టవల్లని యత్నము చేశాను. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువులో అంట ప్రభావము అంటే ఇంగ్లీష్లో రాయబడి ఉంది హీలింగ్ పవర్, స్వస్థత వరము. మీలో చాలామంది అనుకుంటారు స్వస్థత అనేది ఉన్నాయా, ఈ రోజుల్లో జరుగుతున్నాయా, ఇది నిజమేనా, సాధ్యమేనా? టీవీలో యూట్యూబ్లో కొంతమంది పాస్టర్స్ వాళ్ళు అలా ప్రార్థన చేయగానే కొంతమందికి స్వస్థత కలుగుతుంది. ఇది నిజమేనా, ఇది జరుగుతుందా, లేదా ఇది బోలియా, లేదా ఇది ఒక డ్రామానా అని చాలామందికి ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే స్వస్థత ఉంది. సేవకులు మరి వాళ్ళు ఎలా చూపిస్తున్నా సరే, మరి వాళ్ళు ఆకర్షించాలని, లేదా వాళ్ళ సంఘానికి రప్పించుకోవాలని, లేదా నిజంగా మనుషులు బాగుపడాలని కోరుకుంటున్నా, ఎలా చేసినా, ఏ ఉద్దేశంతో చేసినా స్వస్థత అనేది జరుగుతున్నాయండి. ఇప్పుడు కూడా స్వస్థత వరం ఉంది. స్వస్థత కార్యాలు అనేక చోట్ల జరుగుతున్నాయి. అయితే ఎక్కడ జరుగుతుందంటే, ఎవరైతే పసిపిల్లల మనసులు కలిగి, ఎవరైతే అమాయకంగా ఉండి దేవుణ్ణి గుడ్డిగా నమ్ముతారో అక్కడ దేవుడు స్వస్థత కార్యం చేస్తాడు. ఎప్పుడైతే మన జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని, వైద్యాన్ని లేదా మన సొంత ఆలోచనలు ఉపయోగించినప్పుడు అక్కడ దేవుని కార్యాలు చూడలేము. ఎందుకంటే యేసు ప్రభు వారంట తన సొంత ప్రాంతానికి వెళ్ళినప్పుడంట తన సొంత ఊరి వారు అన్నారంట, ఇతను వడ్రంగి వారి కుమారుడు కదా, వీళ్ళ అన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళందరూ మనకు తెలుసు కదా, వీళ్ళ తల్లి మరియ కదా, ఇతను ఇలాంటి అధికారం తనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు, ఇలా రోగుల్ని ఎలా స్వస్థపరుస్తున్నాడు అని వాళ్ళంట ఆయన్ని ప్రశ్నించారంట, ఆయన సందేహించారంట. కాబట్టి వాళ్ళ సందేహాన్ని బట్టి అంట ఆయన అంట అక్కడ అనేక అద్భుతాలు చేయలేకపోయాడంట. ఈ మాట మార్కు 6:5 వచనంలో చూద్దాం. 5:6లో ఉంది. ఒక్కసారి ఇది చదివి ముందుకెళ్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 5-6 వచనాలు. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన వాళ్ళ అవిశ్వాసాన్ని చూశారంట, ఆశ్చర్యపడ్డాడంట. యేసుప్రభు వారు నజరేత్కి వెళ్ళారు. నజరేత్కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పే వాక్యాన్ని, ఆయన చేసే స్వస్థత కార్యాలను చూసి అక్కడ జనులు ఆయన్ని చూసి అంట వ్యతిరేకించారంట. మనసులో అంట పైకి మానలేదు కానీ హృదయం లోపలంట వాళ్ళు ఆయన్ని తృణీకరించారు. అంటే మాకు వద్దు అన్నట్టు దూరం పెట్టారు. వాళ్ళ హృదయాన్ని బట్టి ప్రభువారు అంటున్నారు, ప్రవక్త తన స్వదేశంలో లెక్క చేయరు ప్రవక్తని, తన ఇంటి వారిని, తన బంధువుల మధ్యలో ప్రవక్త ఘనహీనుడుగా ఉంటాడు కానీ బయట కాదు అని చెప్తూ అంటాడు. ఆయనంట వాళ్ళ అవిశ్వాసం బట్టి అక్కడ అనేక అద్భుతాలు, స్వస్థత కార్యాలు చేయలేక కేవలం కొంతమంది రోగుల మీద చేపెట్టి ఆయన స్వస్థపరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. మనం ఈ మాట ఇక్కడ ఒక్కటే చూస్తాం మార్కులో. వాళ్ళ అవిశ్వాసం బట్టి ఆయన స్వస్థత కార్యం చేయలేకపోయాడు. అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. ఈరోజు చాలామందికి స్వస్థత ఎందుకు జరగట్లేదు, వాళ్ళకి జరుగుతుంది కదా, టీవీలో పాస్టర్ గారు ఆ విశ్వాసకి చూపిస్తున్నారు కదా, ఆ గుడ్డివాడు కళ్ళు కనిపించాయి కదా, ఆ చెవిటివాడు వినగలుగుతున్నాడు కదా, ఆ మూగవాడు మాట్లాడుతున్నాడు కదా, ఆ క్యాన్సర్ సమస్యతో ఉన్న సహోదరి స్వస్థపడింది కదా, మరి నాకే ఎందుకు జరగట్లేదు, వాళ్ళకి ఎందుకు జరుగుతుంది అంటే మన అవిశ్వాసం అండి. దయచేసి లోకాన్ని, లోక పరిస్థితుల్ని లేదా వైద్యుల్ని, రిపోర్ట్స్ని దయచేసి నమ్మద్దు. ఎందుకంటే నేను విన్నాను ఈ మధ్యలో, ఒక వైద్యుడు అంటున్నాడు, ఒకే టెస్ట్ కొంతమంది ఎంఆర్ఐ చేయించుకుంటారు, సిటీ చేయించుకున్నా సరే అంట కొన్ని మెషిన్స్ బట్టి లేదా అక్కడున్న ఆ రేడియాలజిస్ట్ బట్టి అంట ఆ రిపోర్ట్లు కూడా కొన్నిసార్లు తప్పు వస్తాయంట, ఆ వాల్యూస్ కూడా కొన్నిసార్లు అంచనాలు తప్పు అవుతాయంట. చూడండి, వైద్య రంగంలో అన్ని కోట్ల రూపాయలు పెట్టిన ఆ మెషిన్లు కానీ ఆ వైద్యుడు సరిగా ఆపరేట్ చేయకపోతే దానివల్ల తప్పు రిపోర్ట్లు కూడా వస్తాయంట. ఇలా చాలామందికి తప్పు రిపోర్ట్లు వచ్చి వాళ్ళు లేని దాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు చాలామంది బాధపడి కృంగుదల్లో, నిరాశలో వెళ్ళిన వారు ఉన్నారు. అయితే మనం మనుషుల మీద, ఈ లోక విషయాల మీద కాదు కానీ మనం దేవుడిని ఆశ్రయించినట్టయితే, యేసు ప్రభువుని నమ్మినట్టయితే ఆయనలో శక్తి ఉంది, ఆయనలో హీలింగ్ పవర్ ఉంది, ఆయన్ని ముడితే నాకు స్వస్థత కలుగుతుంది,
అని మీరు విశ్వసిస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. మీరు అడగచ్చు, బ్రదర్ మరి ఆయన ఇక్కడ లేడు కదా, అప్పుడైతే వాళ్ళ దగ్గర ఉన్నారు, వాళ్ళు ఆయన వెతుక్కుంటూ వెళ్ళారు, ఆయన ముట్టారు, వాళ్ళకి అవకాశం వచ్చింది, స్వస్థపడ్డాడు, మరి ఇప్పుడు మాకు ఎలాగా అని మీరు ఆలోచిస్తారు. అయితే మీ కొరకు నేను ఒక 2 విషయాలు చెప్తానండి, జాగ్రత్తగా వినండి. ఒకటేంటంటే, మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ చోట మీ ఇంట్లోనే మీరు విశ్వాసంతో తెల్లవారుజామున లేచి ప్రార్థిస్తే, ప్రభువా నన్ను ముట్టు, దేవా నన్ను స్వస్థపరచు, యేసయ్యా నా గాయాలు, నా అనారోగ్యాన్ని, నా పాపాలు బట్టి వచ్చిన లేదా నా బుద్ధిహీనత వల్ల వచ్చిన ఏదైనప్పటికీ నేను నా పాపాలు ఒప్పుకుంటున్నాను ప్రభువా, దయచేసి నన్ను స్వస్థపరచు అని మీరు క్షమాపణ అడిగి దేవుణ్ణి వేడుకుంటే, మీరు రోజు అదే మాట అడిగి 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 ఆయన్ని మనం ప్రార్థించాలి. దావీదు కుమారుడా నా దగ్గరికి రా, దావీదు కుమారుడా నా దగ్గరికి రా అని పదే పదే మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. నిజంగా అండి, మీరు ట్రై చేయండి. తెల్లవారుజామునే 3 4 దయచేసి వేకుజామునే లేచి మీరు రోజు ఒక విషయం కొరకు ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. దేవుణ్ణి అడగండి, దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. అలాగే ఒక వాక్యం ఉంది, చూపిస్తాను మీకు. నిర్గమకాండం 23:25 ఒక మాట ఉంటుంది, నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించదును. ఇక్కడ సేవించను అంటే ఆరాధించాలి, వర్షిప్ చేయాలి. మొదట ప్రార్థన అండి. తెల్లవారుజాము లేచి ప్రార్థించినట్లయితే దేవునికి ఆయన పాదాలు పట్టుకొని ప్రభువా నన్ను ముట్టు అని వేడుకుంటే ఆయన స్వస్థపరుస్తాడు. ఇంకోటి ఏంటంటే ఆరాధన, స్తుతి. ఆరాధన అంటే పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని ఆయన ఆత్మలో ఆరాధిస్తూ ఉంటే, లేదా మీకు ఒకవేళ అన్య భాషల వరం ఉంటే మీరు భాషల్లో దేవుని స్తుతిస్తూ ఉంటే నిశ్చయంగా మీకు దేవుడు ఈ స్వస్థత కార్యం చేస్తాడు. హల్లెలూయా.